హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. ఈరోజు మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఆఖరి వీడ్కోలు అనే ఒక చిన్న నవల చదువుకుందామండి. స్వప్న, దేవీబాగ్లో 5:30 ఉంటాను. ఈ మాట గాలిలో వదిలి జవాబు కోసం చూడకుండా స్కూటర్ మీద దూసుకుపోయాడు అతను. స్కూటర్ చప్పుడుతో వినిపించిన ఆ మాట స్వప్నను విభ్రాంతిలో ముంచింది. ఎవరైనా విన్నారేమోనని చుట్టూ కలిగి చూసింది బెదురు చూపులతో. స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. టీచర్స్ జంటలుగా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. రోజు తనతో వచ్చే మధుర టీచర్ ఈరోజు సెలవు పెట్టడం వల్ల తను బతికిపోయింది. కానీ అయినా ఇతనికి తన పేరు ఎలా తెలిసినా తనను దేవీబాగ్లో కలుసుకోమనేంత ధైర్యం ఎలా కలిగింది? స్వప్నకు కలిగిన విస్మయం అంతా ఇంత కాదు. స్వప్నది అతనిది నెల రోజుల పరిచయం మాత్రమే. అది చూపుల పరిచయం. అవివాహిత అయిన 25 ఏళ్ల అందమైన యువతి స్వప్న. హై స్కూల్ టీచరు. రోజు బడికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అతను స్కూటర్ మీద కనిపిస్తాడు. ఎక్కడ ఉంటాడో, ఏం జాబ్ చేస్తాడో స్వప్నకు తెలియదు. తరచూ తెల్లటి డ్రెస్ వేస్తాడు. ఒక విధమైన ప్రత్యేకతతో కనిపిస్తాడు. చాలామంది, ముఖ్యంగా స్వప్న లాంటి ఆడపిల్లలు అతడిని చూస్తే అతడు స్వప్నని మాత్రమే చూస్తాడు. మొన్న అతడు స్వప్నను చూసి నవ్వాడు పలకరింపుగా. తను నవ్వింది స్వప్న జవాబుగా. ఆ నవ్వు దేవీబాగ్కు ఆహ్వానించేంత చనువిచ్చిందా? చచ్చా, తను చాలా తప్పు చేసింది. రేపటి నుండి అతని కేసి చూడకూడదు. తన చూపుల కథ ఇక్కడితో ఆపేయాలి. ఇల్లు చేరింది స్వప్న. ముఖం కడుక్కుని తల్లి ఇచ్చిన టీ తాగి తన గదిలో కుర్చీలో కూర్చుంది. టేబుల్ మీద గడియారంలో ముళ్ళు కదులుతున్నాయి, కాలాన్ని మింగేస్తూ. స్వప్న చూపులు గడియారం మీదే ఉన్నాయి. 5:30. అతను తన కోసం దేవీబాగ్లో ఎదురు చూస్తూ ఉంటాడా? ఆ ఊహ స్వప్న మనస్సును తీయని బాధతో వణికించింది. అతనెవరో, ఎక్కడివాడో. అతనితో తన కథ సాగకూడనిది. ఈ కథకి ఇంకా రూపమంటూ ఏర్పడిన ఈ కథకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. రేపు అతడు కనిపించినప్పుడు రాలేదేం అని తనను నిలదీసి అడుగుతాడేమో. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దని ఖచ్చితంగా చెప్పేయాలి. ఆలోచనల మధ్య స్వప్న గుండెలో సన్నని వేదన సుళ్ళు తిరగసాగింది. తొలిచూపులోనే తన గుండెలో ముద్రపడిన అతని రూపాన్ని చెరిపేసుకోగలదా? ఆ చెరపడంలో తన గుండెలో ఎంత లోతైన గాయం ఏర్పడుతుంది? తన ఊహలకి కలలకి కమ్మని పరిమళంలో చొచ్చుకు వచ్చే అతని తలపును అటకాయించగలదా? అటకాయించాలి, లేకపోతే ఉపద్రవం జరిగిపోతుంది. తను చాలా సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మర్నాడు ఉదయం బడికి వెళుతూ తల వంచుకొని నడవసాగింది స్వప్న. బడి ఇంకో 10 గజాల దూరంలో ఉంది. నెల రోజులుగా పరిచయమైన స్కూటర్ శబ్దం వినిపించి స్వప్న గుండె దడదడలాడింది. కానీ తలెత్తలేదు. ఇంకా వడివడిగా నడవసాగింది. స్కూటర్ స్వప్నకి డాష్ ఇచ్చేంత దగ్గరగా వచ్చి ఆగింది. ఏయ్ మొద్దు, ప్రేమ ఉట్టిపడే గొంతుతో పిలిచాడతను. అతని గొంతులో ప్రవహిస్తున్న చనువు ఈరోజే పలకరిస్తున్నట్లుగా లేదు. ఎన్నో రోజుల పరిచయం ఉన్నట్లుగా, ఎన్నో జన్మల పరిచయం ఉన్నట్లుగా. అతి సమీపంగా ఉన్న అతని ముఖంలోకి చూడకుండా ఉండలేకపోయింది స్వప్న. దూరానికి అందంగా కనిపించే ముఖాలెన్నో, దగ్గరైతే ఉన్న వికృతాలు బయటపడుతూ ఉంటాయి చాలామంది విషయంలో. ఇతడిని దగ్గర నుండి చూస్తే దూరానికి కనిపించని అందాలు కనిపిస్తున్నాయి. అందమైన వాడు, మగసిరి కలవాడు అని చెప్పడానికి ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నవాడు అనిపించింది స్వప్నకు. దేవీబాగ్కు వస్తావేమో, ఎన్నెన్నో మాట్లాడాలి అనుకున్నాను. నీ పిరికితనం మంచి ఛాన్స్ పోగొట్టింది. కనీసం ఈ లేఖైనా చదువుతావు కదూ. అతని మాటల్లోని మృదుత్వం, అభ్యర్థన స్వప్న చెయ్యికి ముందుకు వెళ్ళేలా, అతని చేతి నుండి కవర్ అందుకునేలా చేసింది. అది పర్సులో పెట్టుకుని బడికి టైం అయిపోతుందన్నట్లుగా గబగబా నడవసాగింది. ప్రార్థనలో నిలబడిందే గాని మనసు అంతా కవర్ మీదే ఉంది. ఇంటర్వెల్ వరకు మనసు ఎలాగో బిగబట్టుకుని తర్వాత కవర్ చించింది. గులాబీ రంగు కాగితం మీద వెల్వెట్ ఇంకుతో రాసిన అక్షరాలు ముద్దొస్తూ సెంటు వాసన హాయిగా చుట్టుముట్టి మరో లోకంలోకి తీసుకెళ్ళింది. ఆతృతగా కాగితం మీద పరుగులు తీశాయి చూపులు. డియర్ స్వప్న, దేవీబాగ్ నీ కోసం చీకటి పడేదాకా ఎదురు చూశాను. రాలేదెందుకు? నేనంటే ఇష్టం లేదా?
ఆ మాట ఆత్మవంచన కదూ. ఇష్టం లేనిదే నా కళ్ళలో నీ కళ్ళు కలిపేదానివి కాదు. మరెందుకు రాలేదు? నన్ను కలుసుకోవాలని, నాతో మాట్లాడాలని, నన్ను గురించి తెలుసుకోవాలని లేదా? ఉన్న ఆడపిల్లవన్న జంకుతో వెనుకంజా. అంత జంకున్న దానివైతే నన్ను నీ చూపులతో ఎందుకు ప్రోత్సాహపరిచావు? నీ గురించి నాకు తెలుసు. ఎలా తెలుసని ఆశ్చర్యపడకు. బడిలో పనిచేసే పంతులమ్మ వివరాలు సేకరించాలంటే పెద్ద కష్టమైన పనేం కాదు. నా గురించి నీకు చెబుతాను. బిఈ పూర్తి చేసి 2 సంవత్సరాలైంది. ఈ సంవత్సరం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఈ ఊరికి జూనియర్ ఇంజనీర్గా వచ్చాను. నెల రోజుల క్రిందటే. వచ్చిన మరుసటి రోజే నువ్వు కనిపించావు. ఈ ఊళ్ళో ఎంతమంది ఉండగా నేనొక్కదాన్నే కనిపించానా అని నవ్వకు. ప్రేమ ఉదయించిన చోట తప్ప మిగతాదంతా శూన్యమైపోతుందనుకుంటాను మనిషికి. అంతా ఇందులోనే చెప్పేస్తే మనం దేవీబాగ్లో కలుసుకుంటే మాట్లాడడానికి మిగలొద్దా? ఈరోజు 5:30కు దేవీబాగ్కు తప్పకొస్తావు కదూ. రాకపోయావో నీకు నాకు చెల్లు. ఇప్పటికి ఉంటా మరి. నీవాడిని అనిపించుకోవాలని ఆశతో నిరీక్షించే స్వరూప్. స్వరూప్ లేఖను ముద్దు పెట్టుకుంది స్వప్న. అందమైన పేరు, అందమైన వాడు. జూనియర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. స్కూటర్ మీద తిరుగుతాడు. ఒక అంతస్తుకు అలవాడే అయి ఉంటాడు. అతడు తమ కులస్తుడే అయితే అమ్మా నాన్న సమస్యను సులువుగా తీర్చిందవుతుంది. కాకపోతే నీకు నాకు కుదరదని చెప్పేస్తుంది. ప్రేమ కంటే ముందు పెళ్లి గురించి ఆలోచించసాగింది స్వప్న. పెళ్లి వరకు దారి తీయని ప్రేమ ఎంత నరకంగా తయారవుతుందో, అది ఎన్ని సమస్యలను సృష్టిస్తుందో ఊహించలేని పసిపిల్ల కాదు తను. 25 ఏళ్ల పడుచు. వయసు పొంగు తగ్గి ప్రశాంతంగా ఆలోచించుకోగల వయసు వచ్చేసింది. ఏమిటే స్వప్న అంత పరధ్యానం? ఎక్కడి నుండి ఈ ఉత్తరం? మధుర టీచర్ భుజం తట్టేసరికి గతుక్కుమని కాగితం కంగారుగా మడిచి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది. నిన్న సెలవు పెట్టేవెందుకు? అమ్మకి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లాను. అడిగిందే కానీ జవాబు వినలేదు స్వప్న. ఏమిటే ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? మధుర ఆశ్చర్యంగా అడిగింది. సాయంత్రం నాతో దేవీబాగ్ వస్తావా? ఎందుకు? తర్వాత చెప్తాను. ముందు చెప్పు. వస్తావా రావా? అమ్మ ఇంకా లేచి తిరగడం లేదు, పని ఉంటుంది. ఈ ఒక్కరోజుకు ఎలాగో తీరిక చేసుకుని రాలేవు. ఊరవతల ఉన్న దేవీబాగ్ ఆ ఊరి రాజుగారిది. దేశం నలుమూలల నుండి తెప్పించి నాటిన రకరకాల మొక్కలతో అందంగా పెంచబడిన తోట అది. చాలామంది షికారుగా వెళుతూ ఉంటారు. ఇంట్లో బోరెత్తినప్పుడు తను స్వప్న దేవీబాగ్కు వెళ్ళటం అలవాటే. అయినా ఈరోజు స్వప్న ఆహ్వానంలో ఓ ప్రత్యేకత కనిపించసాగింది మధురకు. స్వప్న కళ్ళల్లోకి చూస్తూ అడిగింది, అక్కడ ఎవరిని కలవాలి? వస్తే చూపెడతాను. స్వప్న కళ్ళు కిందికి వాలిపోయాయి. చెప్పకూడదా? ఈ ఊరేనా? ఈ ఊరు కాదు. మరి? నాకు తెలియదు. ఎన్నాళ్ల బట్టి నడుస్తోంది కథ? అబ్బా, ప్రశ్నలతో చంపుతున్నావు. ఇదిగో నీ సందేహాలన్నింటికీ జవాబు. బ్యాగ్లోంచి స్వరూప్ రాసిన జాబు తీసి ఇచ్చింది స్వప్న. మధుర చదివి దీర్ఘం తీసింది. ఓహో, ఈ స్కూటర్ వాళ్ళనా? ఆడవాళ్లను చూసే పని తప్ప మరో పని లేనట్టుంది అని తిట్టేదానివే ఆయనేనా? నువ్వు చూస్తున్నావని తెలిస్తే తిట్టకపోయేదాన్ని. మధుర నవ్వింది. సాయంత్రం 5:30కి దేవీబాగ్లో అడుగు పెడుతున్న స్వప్నకి గుండె దడదడ కొట్టుకుంటోంది. కాళ్లల్లో వణుకు పుట్టడం, అరచేతుల్లో చెమట పట్టడం, ఇలాంటి అవస్థలన్నీ అనుభవంలోకి రాసాగాయి. ఓ పక్కగా ఆపిన స్కూటర్ కంటపడ్డాక ఆమెలో వణుకు మరింత అధికమైంది. తనని తాను స్వాధీనంలోకి తెచ్చుకుంటూ స్వరూప్ కోసం ముందుకు నడవసాగింది. అడుగో నీ కథానాయకుడు. వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంటా. మధుర ఆగిపోయింది. పచ్చికలో ఒరిగి ట్రాన్సిస్టర్లో సంగీతం వింటున్నాడు స్వరూప్. తడబడే అడుగులతో సమీపించింది స్వప్న. గొంతులో తీవ్రత తెచ్చుకుని అంది, ఈ ఊరు ఆడపిల్లల కోసం వచ్చారా, జాబ్ కోసం వచ్చారా? స్వరూప్ లేచి సర్దుకుని కూర్చున్నాడు. వచ్చింది జాబ్ కోసమే, కానీ ఆడపిల్ల దొరికింది. చిరునవ్వుతో అన్నాడు. కూర్చో స్వప్న. ఈ తోట మీదే అయినట్లుగా మర్యాద చేస్తున్నారే, దబాయించింది. తోట నాది కాకపోయినా వచ్చింది మాత్రం నా కోసమే కదా, తొణక్కుండా అన్నాడు. మీ సంగతి ఏమిటో తేల్చుకోవాలని వచ్చాను. తేల్చుకోవడం అంటే యుద్ధం అన్నమాట. ఓ ఎస్, ఇష్టమైన ఆడపిల్లతో యుద్ధం చేయటం అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది, ఉత్సాహంగా అన్నాడు. చూస్తే చూశాడులే అనుకున్నాను. ఆ అలుసుతో ప్రేమలేఖ రాసే వరకు, తోటలకు ఆహ్వానించటం వరకు వచ్చారు. తప్పు చేసినట్లయితే శిక్షకు సంసిద్ధుణ్ణి. ఇదిగో ఈ పూల కొమ్మతో కొట్టు,
తనెంత కోపం తెచ్చుకుని మాట్లాడినా కోపగించుకోకుండా తమాషాగా మాట్లాడుతున్న అతనికేసి రాగభరితమైన చూపులతో చూసింది స్వప్న. కూర్చో స్వప్న. స్వప్న కూర్చుంది. చెప్పండి, నన్నెందుకు పిలిపించారు? నెల రోజులు మనం కళ్ళు మాట్లాడుకున్నాయి, ఇప్పుడు పెదవులు మాట్లాడుకోవాలని ఇలా ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుంటూ ఈ చెట్ల చాటున ఏకాంతంగా గడపాలని. గడిపితే ఏమొస్తుంది? గడిపాక ఏమొస్తుందో నువ్వే చూస్తావు, నే చెప్పడం ఎందుకు? తెలిసి అడుగు పెడితే ఏముంటుంది? తెలియకుండా అడుగు పెడితే ఆ లోకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ లోకం? ప్రణయలోకం. అంత తెలియకుండా అడుగుపెట్టి అద్భుతాలు చూడాలనే కుతూహలం నాకేం లేదు. జీవితాన్ని అంత తెలివి తక్కువగా నడిపే 16 ఏళ్ల పడుచుని కాదు నేను. వయసు ఆలోచన విధానాన్ని మార్చవచ్చు, ఆలోచన శక్తిని పెంచవచ్చు, అంతవరకు ఒప్పుకుంటాను. కానీ ప్రేమ మనిషినే కాదు, వయసును కూడా తల్లకిందులు చేసేస్తుంది. అలా తల్లకిందులు కానిదే నువ్వు నా కళ్ళలో కళ్ళు కలిపేదాని అనుకోను. ఆడదాని ఆహ్వానం లేనిదే ఏ మగవాడు ముందడుగు వేస్తాడనుకోకు స్వప్న. అంటే నాలాంటి సభ్యత కలవాడు. స్వప్న ముఖం ఎర్రబడింది. సూటిగా కొట్టిన ఈ దెబ్బకు తను ఇతడితో చిలిపి కయ్యాలాడడానికా వచ్చింది? అన్ని సంగతులు అడిగి అనుకూలంగా ఉంటే పెళ్లి సంగతి ఎత్తాలని. అయినా అంత చటుక్కున నన్ను పెళ్ళాడతారా అని ఎలా అడుగుతుంది? ఆలోచనలో పడిపోయామే స్వప్న. ట్రాన్సిస్టర్ చేతిలోకి తీసుకుని స్టేషన్ మారుస్తూ అడిగాడు. ఏం లేదు, మీ సంగతులు చెప్పండి, వింటాను. హైదరాబాద్ మా నేటివ్. మా నాన్నగారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రస్తుతం సాగర్లో. అన్నయ్య ఫారెన్లో ఉన్నాడు, మెడిసిన్లో స్పెషలైజేషన్ చేస్తూ. చెల్లెలు ఐఏఎస్కి ట్రై చేస్తుంది. ఇవి నా వివరాలు. చాలా. కులం గురించి అడగాలని పెదవుల వరకు వచ్చింది, కానీ సభ్యత అడ్డుపడింది. కులం గురించి అడగటం ఈ కాలంలో నాగరికత కాదు. అయినా ఏ ముఖం పెట్టుకుని నీ కులమేమిటి అని అడుగుతుంది? అందమైన వాళ్లను చాలామందినే చూశాను, కానీ విసనకర్రల్లా ఇంత పొడుగాటి రెప్పలతో ఇంత పెద్దగా ఉన్న కళ్ళని ఈ ముఖంలోనే చూశాను. చూసిన మొదటి క్షణంలోనే అనిపించింది ఈ కళ్ళని నా సొంతం చేసుకోవాలని, ఈ కళ్ళల్లో కాపురం ఉండాలని. అందమైనవి కనిపించినప్పుడల్లా సొంతం చేసేసుకోవాలనుకుంటూ పోతే జారుడవుతాడు స్వప్న. నేను అలా కనిపిస్తున్నానా? నువ్వు నన్ను అలా అంచనా వేసుకుంటున్నావా? దెబ్బతిన్నట్లుగా అడిగాడు. పైకి సరదాగా కనిపించినా ఇతను చాలా సెన్సిటివ్గా ఉన్నట్టున్నాడు అనుకున్న స్వప్న ఇక అతన్ని నొప్పించే మాటలేవి అనకూడదనుకుంది. స్వప్న, చీకటి పడుతోంది, బయలుదేరుదాం అంటూ మధుర కేక పెట్టే వరకు ఇద్దరి మధ్య చాలా సంగతులు దొర్లాయి. రెండోసారి స్వరూప్ ఆహ్వానాన్ని తేలిగ్గానే అంగీకరించింది స్వప్న. ఆ తరువాత దారిలో కలుసుకున్నప్పుడు కళ్ళు సంకేతాలిచ్చుకోవడం, దేవిబాగ్లో కలుసుకోవడం జరిగింది. ఒకరోజు మధుర అడిగింది, అతని కులం తెలుసుకున్నావా? సన్నిహితంగా మాట్లాడుకుంటున్నాం. కులం గురించి అడిగే సందర్భం మటుకు రావడం లేదు. కానీ అతని మాట, తీరు, అలవాట్లు తక్కువ కులమని అనుకోవడానికి వీల్లేకుండా ఉన్నాయి అని చెప్పింది స్వప్న. అలా అని ఊరుకోకు, అడిగి. ప్రేమ ముదిరి పాకాన పడకముందు మీ వాళ్ళు నిప్పులు కడిగే ఆచారవంతులు. అతను బ్రాహ్మడు కాకపోతే నీ పెళ్ళి అసాధ్యమైపోతుంది. మీ వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించరు. సాగర్ వెళ్ళి 4 రోజుల తర్వాత ఆ రోజే వచ్చాడు స్వరూప్. స్వప్న, నీ ఫోటో కావాలి, అమ్మ చెల్లి పంపమన్నారు అని చెప్పాడు. దేవీబాగ్లో ఆ సాయంత్రం స్వప్నను కలుసుకున్నప్పుడు. ఫోటో ఎందుకు? స్వరూపు వలచిన అమ్మాయి ఎంత అందంగా ఉంటుందోనని. మన గురించి అంతా చెప్పేశాను స్వప్న. నాన్నకి కొంచెం కట్నం ఆశ ఉండబట్టి నసపెడుతున్నాడు, కానీ చివరికి ఒప్పుకోక చేసేదేం లేదు. అమ్మ చెల్లి చాలా సంతోషించారు. మన పెళ్ళికి మీ వాళ్ళు అంగీకరిస్తే చాలా. మీ వాళ్ళ అంగీకారం కూడా తీసుకుందాం. నన్ను మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటావు? సందర్భం చూసి నేనే చెప్తాను. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. మా వాళ్లతో ఈ సంగతి చెప్పినప్పుడైనా సంకోచంతో ఆగింది. అడుగు స్వప్న, మీరు బ్రాహ్మలేనా? మిస్ స్వప్న BA BEDకి కులం పట్టింపు ఉంటుందని తెలియదు, దెబ్బతిన్నట్లుగా అన్నాడు. మా అమ్మ నాన్న BA చదువుకోలేదు. మా వాళ్ళకి ఇలాంటి వాటిల్లో చాలా పట్టింపులున్నాయి. చదువుకున్నదానివి, సంపాదించుకుంటున్నదానివి పెద్దవాళ్ల మూర్ఖత్వాన్ని ఎదిరించలేవా? స్వప్న ముఖం కళావిహీనమైంది. అయితే మీరు? స్వప్న చెయ్యి అందుకుని ఆమె వేళ్లతో తన వేళ్లు పెనవేసి ఆమె కళ్ళల్లోకి విచలితంగా చూశాడు. మొదటే చెప్పకపోవటం పొరపాటే. చదువుకున్నదానివి,
దానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తావనుకోలేదు. ఆదిలో మనుషులకు ఈ కులాలు లేవు. మనుషులంతా ఒక్కటే. మనిషిలో స్వార్థం వెర్రితలలు వేసి కుల విభజన జరిగింది. ఈనాడు మనం అణుయుగంలో ఉండి ఈ కులతత్వాన్ని ఎదిరించలేకపోతే మన చదువులెందుకు, విజ్ఞానం ఎందుకు? ఈ చరిత్ర తిరగదోడటం వల్ల, ఉపన్యసించటం వల్ల వాళ్ళు మారరు. మన పెళ్లికి మా వాళ్ళు అంగీకరించటం అసంభవం స్వరూప్. మన కులాలు కలవనంత మాత్రాన నువ్వు నాకు దూరం అయిపోతావా స్వప్న? వాళ్ళని కాదని నా దగ్గరకు వచ్చేయలేవా? స్వరూప్ ఆర్ద్ర స్వరానికి విచలితంగా చూసింది స్వప్న. వచ్చేస్తాను స్వరూప్. వచ్చేయక చేసేది ఏమీ లేదు. వెనుతిరిగి వెళ్ళలేనంత దూరం వచ్చేశాను నీతో. పిల్ల పెళ్లికి ఎదిగిపోయిందని నా బాధ నాకుండగా పులి మీద పుట్రలా ఇరుగు పొరుగు సాధింపులొకటి. పిల్ల సంపాదనకు మరిగి పెళ్లి పెటాకులేవి అనుకోవడం లేదన్నట్టుంది అని ఏం మనుషులో. ఏ తల్లిదండ్రులైనా పిల్ల అత్తారిల్లు మెట్టి పిల్లాపాపలతో కళకళలాడుతుంటే చూడాలనుకుంటారు కానీ సంపాదించి పెడితే చాలు అనుకుంటారా? ఆ వెంకమ్మ పొద్దున ఆ మాట అన్నప్పటి నుండి నా మనసు మరిగిపోతుంది. మీకు చీమ కుట్టినట్టయినా లేదు కదా. స్వప్న తల్లి కమలమ్మ భర్తను సాధించసాగింది ముక్కు చీదుతూ. ఆ గడియ రాకముందు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభమే విశ్వేశ్వరయ్య అన్నాడు వేదాంతిలా. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తే దైవం అనుకూల పడతాడండి. అమ్మాయి పెళ్ళికని నేనేం కట్నం మూటగట్టి పెట్టలేదు. నాకొచ్చే బడిపంతులు జీతం పిల్లలకి బట్ట పొట్ట గడిపి చదువులు చెప్పించింది. వేలకు వేలు కట్నం గుమ్మరించి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలంటే నా వల్ల కాదు. పిల్ల ఉద్యోగం చేస్తుంది కదా అని ఎవడైనా కట్నం లేకుండా చేసుకుంటాడా అంటే అది లేదు. అవ్వ కావాలి బొవ్వ కావాలి అన్నట్లుగా ఉంటారు మగపిల్లాడి వాళ్ళు. మొన్న సుభద్రమ్మ వాళ్ళు వాళ్ళ అక్క కూతుర్ని మన పురుషోత్తమానికి అడిగారు. 10,000 కట్నం ఇచ్చి లాంఛనాలు అవి మరో 10,000 దాకా ముట్టజెప్పగలరట. పురుషోత్తంతో చెబితే వాడు అనడు. మీరు మాట కదిపి చూడండి భర్తకి సలహా ఇచ్చింది. పురుషోత్తానికి కుదిరితే ఆ కట్నం తీసి స్వప్నకి ఇవ్వచ్చు. వీలు చూసుకుని కొడుకుని కదిపాడు విశ్వేశ్వరయ్య. నేను సుజాతను చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. నా ఒక్కడి జీతం ఏ మూలకవుతుంది? ఇద్దరూ సంపాదించే సంసారాలే కుంటి నడక నడుస్తున్నాయి. పురుషోత్తం తన మనసులో మాట బయటపెట్టాడు. సుజాత ఈ ఊరి పిల్లే, పైగా బంధుత్వం కూడా ఉంది. సుజాతను చేసుకుంటావా? వాళ్ళ దగ్గర ఏముందిరా ఇవ్వడానికి బొచ్చే తప్ప ఎగిరాడు విశ్వేశ్వరయ్య. కట్నం తీసుకురాకపోవచ్చు కానీ బిఏ చదివింది. టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటోంది. అది పాస్ అయితే స్టెనోగా ఉద్యోగం ఖాయం. ఉద్యోగం చేసే పిల్లయితే వేడి నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్లుగా ఉంటుంది. మరో పిల్ల 10,000 12,000 కట్నం తెస్తే మీకు మిగిలేదంతా? కట్నానికి తగ్గట్టుగా నగలు బట్టలు పెట్టాలి పిల్లకు. బంధువులకు పొట్ట నిండా మేపి చీరే సారెలు సమర్పించాలి. మనుగుడుపులు అయ్యేసరికి చేతిలో మిగిలేది పూజ్యం. ఓహో, పెద్ద ప్లానే వేసావే. ఎంత స్వార్థపరుడివిరా. ఉద్యోగం చేసే పిల్లయితే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటావు. కట్నం లేకుండా పెళ్ళాడిన ఆదర్శ యువకుడు అన్న పేరు కొట్టేస్తావు. పెళ్ళైన మరుసటి రోజు మరో ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని మీ కాపురం మీరు చూసుకుంటారు. ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కదా అని అవసరం పడి 10 20 అడిగామనుకో, మా ఖర్చులు మాకున్నాయి నాన్న అని జవాబిస్తావు. అంతేగా. పక్షి పిల్లల్లా రెక్కలొచ్చి ఎగిరిపోతే రెక్కలు ఉడిగాక ఆసరా కనిపించిన మా గతి ఏం కావాలరా అరవసాగాడు విశ్వేశ్వరయ్య. కట్నం తెచ్చే పిల్లని చేసుకున్నా మనకు మిగిలేది ఏముంది నాన్న విసుగు వ్యక్తం చేశాడు పురుషోత్తం. బట్టలు నగలు వాళ్ళనే తెచ్చుకోమనాలి. కట్నం క్యాష్గా మన చేతికిస్తే అది స్వప్నకి ఇవ్వచ్చు. ఇద్దరి పెళ్ళి ఏ కొండ మీదో చేసేస్తే 4-5 వేలతో అయిపోతుంది. చెల్లెలికి కట్నం సంపాదించి పెట్టడానికే నన్ను కన్నావా ఏమిటి? చిటపటలాడాడు. కట్నం తెచ్చే కొడుకు లేకపోతే నీ కూతురికి పెళ్ళే చేయవా? వేధవ, కోతలు నేర్చావు. నువ్వు కట్నం లేకుండా ఆ సుజాతను చేసుకోవడమే జరిగితే నీ ముఖం మాకు చూపించకు. నువ్వు అసలు పుట్టలేదనుకుంటాం, లేదా చచ్చావనుకుంటాం. పురుషోత్తం చిటపటల మధ్య విశ్వేశ్వరయ్య చిందుల మధ్య స్వప్న ప్రవేశించింది. అన్నయ్య, నువ్వు నా కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నా కోసం నీ మనసుకు నచ్చిన అమ్మాయికి మనసు చెప్పిన దానికి దూరం కానక్కర్లేదు. నాన్నగారు, నా పెళ్లి కోసం మీరు తలలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు. వేలకు వేలు డబ్బు దోసిట్లో ఉంచుకుని వరుణ్ణి వెతకాల్సిన పనేం లేదు.
నేనేం అంత వ్యక్తిత్వం లేని ఆడపిల్లని కాదు. నాకు ఆదర్శాలున్నాయి, ఆలోచనలున్నాయి. ఎంత చదువుకుని సంపాదిస్తూ కూడా నా తల్లిదండ్రులను పీడించి కట్నం తీసుకెళ్లాల్సిన దుస్థితిలో నేను లేను అంది కాస్త ఆవేశంగా. కట్నం లేకుండా పెళ్లాడడానికి నీకోసం అంత విశాల హృదయుడెవడూ కాచు కూర్చోలేదిక్కడ, తల్లి వెటకారం చేసింది. నోరు విప్పి ఎప్పుడూ ఇంతెంత పెద్ద మాటలనని కూతుర్ని వింతగా చూస్తూ. లోపల బెరుగ్గానే ఉన్న స్వరూప్ మీద ప్రేమ ఇస్తున్న ధైర్యంతో అంది స్వప్న. నిజానికి కాచుకునే ఉన్నాడమ్మా. అతను ఈ ఊళ్ళోనే జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తండ్రి నాగార్జున సాగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. హోదా, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు. మేం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. మీరు ఆశీర్వదిస్తే మీకు నా సమస్య తీరడమే కాదు, మీకు సహృదయుడైన అల్లుడు లభిస్తాడమ్మా. మనవాళ్లేనా? తల్లి, తండ్రి, అన్న ఒకేసారి అడిగారు. వాళ్ల గొంతుల్లో ఉత్కంఠ, భయం ముపిరిగొని వినిపించాయి. కాదు, ఈ రెండక్షరాలు పలకడానికి స్వప్న చాలా శక్తిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. అంతే, ప్రళయపు కెరటం విరుచుకుపడినట్లుగా అయింది. బీభత్సమైన అరుపులు ప్రారంభమయ్యాయి. కమలమ్మ శోకం తీసింది. విశ్వేశ్వరయ్య నిప్పులు కక్కాడు. ఆదర్శాలు పలికే అన్నగారు ముఖం చిట్లించాడు. మిగతా పిల్లలు స్వప్నని వింత మృగంలా చూశారు. మేమిచ్చేది ఆశీర్వాదం కాదే, సర్వనాశనం కమ్మని చెప్పిస్తాం. 4 డబ్బులు కళ్ళజోడగానే కులాన్ని మతాన్ని మర్చిపోయేదాన్ని అయ్యావా? ఏదో కాస్త గొడవ పెడి తర్వాత వాళ్లే చల్లారతారులే అని నువ్వు అనుకుంటున్నావేమో. అలాంటిది కల్లో కూడా తలవుకు. ప్రేమాగేమా అని మళ్ళీ అన్నావో నా శవం ఈ ఇంటి దూలానికి వేళ్లాడడం చూస్తావు అన్నాడు విశ్వేశ్వరయ్య. ఇంచుమించు ఇలాంటి మాటలే తిట్టిపోసింది కమలమ్మ. స్వప్న తన నిర్ణయం మార్చుకోకపోయేటైతే తన శవం పెరటి నూతిలో తేలుతుందని ఖచ్చితంగా చెప్పేసింది. స్వరూపును పొందడం అంత సులభం కాదన్న సత్యం స్వప్నని కృంగదీయసాగింది. మర్నాడు బడికి సెలవు చీటీ పంపి ఇంట్లోనే ఉండిపోయింది. చెల్లెల పరిస్థితి జాలిగొలిపేదిగా ఉన్నా ఆమె అలాంటి ప్రేమ వ్యవహారంలో చిక్కుబడ్డం హర్షించలేకపోయాడు పురుషోత్తం. హితవు చెప్పాడు. జీవితం ఎవరితోనో ఒకరితో ముడివేసుకోవడం తప్పనిసరిగా. ఆ ముడి పెద్దల నిర్ణయం మీదే ఆధారపడితేనే బాగుంటుంది స్వప్న. సుజాతను నువ్వెలా చేసుకోవాలనుకుంటున్నావన్నయ్య? విస్మయంగా అడిగింది స్వప్న. సుజాత మన కులం పెళ్ళే, బంధుత్వం ఉంది. అమ్మని నాన్నని ఒప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. ఈ సంబంధం చేసుకోవడం వల్ల వాళ్లకు తలవంపులయ్యేదేమీ ఉండదు. చదువుకున్నా మనం కూడా కులం పట్టింపు పెట్టుకోవాలా? ఈ కాలంలో వర్ణ మతాంతర వివాహాలు ఎన్ని జరగడం లేదు? ఎన్ని జరిగినా అవి కొద్దివే. సాంప్రదాయ పద్ధతిగా పెద్దలు జరిపే పెళ్ళిళ్ళ ముందు ఫలానా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారని వింటాం కానీ ఆ తర్వాత వాళ్ళు ఆ వివాహం వల్ల పడే కష్టాలు, మనస్పర్ధలు, సమాజం బహూకరించే చేత్కారాలు, చిత్రహింసలు మన దాకా రావు. ఎవరో వర్ణాంతర మతాంతర వివాహం చేసుకున్నారని వాళ్ళని ఆదర్శం చేసుకోవడం అభ్యుదయమంటావా? ఈ సమాజంలో రంకులు, బొంకులు, దోపిడీలు, అవినీతి పనులు జరగడం సహజం, సర్వసాధారణమే. అయినా మనం వాటిని ఆదర్శంగా చేసుకోగలమా? చెడ్డకి ఎంత మెజారిటీ బలం ఉన్నా మనిషి దానికి దూరంగా ఉండాలనే కోరుకుంటాడు కదా. కులమతాలు పాటించటం సంకుచితం, సంఘ విద్రోహ చర్య అంటావా? కలిసిపోవడంలోనే సమాజ శ్రేయస్సు ఉంటుందని నేనంటాను. మనుషులంతా ఒకటి కావడం అనేది చాలా అసంభవం స్వప్న. కుల విభజన నువ్వు రూపుమాపదలుచుకున్నా ఆర్థికంగా, అంతస్తు పరంగా మనుషుల మధ్య విభజన ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎన్ని ఉపన్యాసాలు దంచినా, ఎన్ని ఉద్యమాలు లేవదీసినా ఈ హెచ్చుతగ్గులు ఎవ్వరూ రూపుమాపలేరు. స్వరూపును చేసుకుని నీ పాటికి నువ్వు సుఖంగా ఉండగలిగినా ఇక్కడ మా పరిస్థితి నువ్వు కొంచెం ఆలోచించాలి. కుటుంబంలో ఒక్కరు తప్పు చేస్తే దాని శిక్ష కుటుంబం అంతా అనుభవించాలి. నీ తరువాత 3 ఆడపిల్లలున్నారు. వాళ్ళ అక్క కులం తక్కువ వాడిని కట్టుకుంటే వాళ్లకు సంబంధాలు అంత తేలిగ్గా రావు. ప్రతి చోట మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నట్లుగానే ఉంటుంది. మేము కట్నం ఇచ్చి పెళ్లి చేయలేమన్న నిరాశతో నువ్వు స్వరూప్కి దగ్గరై ఉంటే నేను నీ కోసం కట్నం తీసుకుని నీకు పెళ్లి జరిపిస్తాను స్వప్న. అన్నగారి మాటలు పట్టుతాళ్లతో కట్టివేయడంలా అనిపించింది స్వప్నకి. ఇవి పట్టుతాళ్లైనా ఇనుప సంకెళ్ళైనా వీటిని తెంచుకోలేదు, స్వరూప్ని చేరలేదు. వయసొచ్చాక ప్రతి ఆడపిల్ల పెళ్ళంటూ చేసుకుని దూరం కావడం సహజమే. అయినా ఆ దూరం తల్లిదండ్రుల గుండెల మీద బరువు దించేది కావాలి కానీ గుండెల్లో నిప్పు పెట్టేది కాకూడదు.
సాయంత్రం బడి వదిలాక ఇంటికి వస్తున్నది స్వప్న మధురతో. స్కూటర్ శబ్దం చెవిన పడుతూనే గుండెలు టకటక కొట్టుకోసాగాయి. మధుర చెయ్యి బిగించి పట్టుకుని వేగంగా నడవసాగింది స్వప్న. స్కూటర్ వారికి అడ్డగా నిలిపి నేల మీద ఓ కాలు ఆంచి అడిగాడు స్వరూప్. 3 రోజుల నుండి బడికి రాలేదేం? జవాబు ఇవ్వకుండా స్కూటర్ని తప్పించుకుని ముందుకు వెళ్ళసాగింది స్వప్న. ఆమెను 4 అడుగులు పోనిచ్చి మళ్ళీ స్కూటర్ ఆమెకు అడ్డంగా తీసుకెళ్ళి ఆపాడు. ఆరోగ్యం బాలేదా స్వప్న? ముఖం అలా వాడిపోయిందేమిటి? ఆదుర్దాగా అడిగాడు. స్వప్న మధుర చెయ్యి వదలకుండా ముందుకు వెళ్ళసాగింది. చుట్టూ ప్రదక్షిణం చేయించి దారికి అడ్డుగా ఆపాడు. రోడ్డు మీద ఇలా అల్లరి పెట్టడం ఏంటి మిస్టర్? మధుర కోపంగా అడిగింది. పోలీసుల్ని పిలవనా? మధుర స్వప్నకి ప్రాణంలాంటి స్నేహితురాలని తెలుసు స్వరూప్కి. మధుర మాటలకి కాస్త నొచ్చుకుని స్వప్న ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు స్వరూప్. అసలేం జరిగింది స్వప్న? హఠాత్తుగా ఏంటి మార్పు? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? కలవరంగా అడిగాడు. కదిలిస్తే చాలు జలజల రాలే వానకు తడిసిన చెట్టులా ఉంది స్వప్న పరిస్థితి. దుఃఖం గొంతును బిగబట్టేసింది. మధుర చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లుగా అంది. మీరు స్వప్నను మర్చిపోవాలి. మీరు ఒత్తిడి చేస్తే తను ఆత్మహత్య చేసుకు చచ్చిపోతుంది. నెత్తిన పిడుగుపడినా అంత నిశ్చేష్టుడు అయ్యేవాడు కాదేమో. వెలవెలబోయిన ముఖంతో ఎందుకని అడిగాడు. హఠాత్తుగా తననెవరో పట్టుకొని నీకు ఉరిశిక్ష పడింది అంటే ఎందుకని అని అడిగినట్లుగా. స్వప్న తల్లిదండ్రులు ఉత్త ఛాందసులు. మీ పెళ్లి జరగడం చాలా అసంభవం. స్వప్న మిమ్మల్ని మరచిపోకపోతే ఆమె తల్లిదండ్రుల శవాలు ఆ ఇంట్లోంచి లేస్తాయని వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. దయచేసి మీ ఇద్దరి మధ్య స్వప్నని నలపకండి. స్వప్నని మర్చిపోండి. నేను ఒకసారి వచ్చి వాళ్లతో మాట్లాడతాను. వద్దు. జవాబు ఖచ్చితంగా స్వప్న నుండే వచ్చింది. అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకండి. మా ఇంట్లో మీకు జరిగే అవమానానికి నేను ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాను. ఆ మాట అనేసి తన కేసి కన్నెత్తైనా చూడకుండా మధుర చేయి పట్టుకుని చెరచెరా వెళ్ళిపోతున్న స్వప్నని ఖిన్నుడై చూడసాగాడు స్వరూప్. స్వప్నది పిరికితనమా? నిర్లక్ష్యమా? ప్రేమించి ప్రేమింపబడి ఇద్దరూ కలిసి కట్టుకున్న ప్రేమ సౌధాన్ని కూల్చడానికి ఎలా సంకల్పించింది? చదువుకొని సంపాదిస్తూ కూడా ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకోలేదా ఈ దేశంలో ఆడపిల్ల? మర్నాడు స్వప్న బడిలో క్లాస్ తీసుకుంటున్న సమయంలో ప్యూన్ ఒక కవర్ తెచ్చిచ్చింది. స్కూటర్ మీద ఒక ఆయన వచ్చి ఇది మీకిమ్మని చెప్పాడమ్మా. స్వప్నకి ఆ కవరు చించాలని చదవాలని లేదు. స్వరూప్ అందులో ఏం రాసి ఉంటాడో తనకు తెలుసు. స్వప్న ఎందుకిలా మారిపోయావు అని గోల పెట్టి ఉంటాడు. మనం దూరం కావడానికి వీల్లేదు అని అరిచి ఉంటాడు. స్వప్న కవర్ చించింది. స్వప్న సాయంత్రం దేవీబాగ్కి రా, లేకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. నేను మీ ఇంటికి వస్తే నువ్వు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతానన్నావు. మన ప్రేమ విఫలం కావడమే జరిగితే ముందు నా చావే నువ్వు చూస్తావు స్వరూప్. చివరి వాక్యం టైం బాంబులా భయపెట్టకపోతే దేవీబాగ్కి ఎంత మాత్రం వెళ్ళేది కాదు స్వప్న. దేవీబాగ్లో స్వరూప్ని కలుసుకోవడమే జరిగితే తనేమైపోతుందో తనకే తెలియదు. సాయంత్రం ఇంటికి వచ్చి ముఖం కడుక్కొని టీ తాగి మధురను తోడు తీసుకోకుండానే దేవీబాగ్కి బయలుదేరింది స్వప్న. గుండెల్లో గుబులు పుట్టించే ఎరుపును పులుముకుంటున్న ఆకాశం కేసి చూస్తూ స్వప్న కోసం ఆదుర్దాగా నిరీక్షిస్తున్నాడు స్వరూప్ దేవీబాగ్లో. స్వప్న వస్తుందో లేదో. స్వప్నతో తన ప్రేమ వ్యవహారం జీవన్మరణ సమస్యలా ఉంది. ఈ ఎక్కువ కులం పిల్లను ప్రేమించి తన మనస్సును ఎంత చిత్రవద పెట్టుకోవాల్సి వచ్చింది. అతని గుండె సుడిగుండంలో చిక్కుబడినట్లుగా అగ్నిగుండంలో వేగుతున్నట్లుగా ఉంది. దాన్ని బయటకు లాగాలంటే స్వప్నకి తప్ప ఆ శక్తి ఎవ్వరికీ లేదు. అదుగో స్వప్న తనని ఆ సుడిగుండంలోకి మరింత లోతుగా తోసేసిపోతుందో ఏమో. అడుగులో అడుగు వేస్తూ నడిచి వచ్చి తల వంచుకుని నిలబడింది స్వప్న. స్వప్న మధుర టీచర్ చెప్పేదంతా నిజమేనా? స్వప్న కళ్ళ నుండి జలజల రాలిన కన్నీళ్లు, అదిరే పెదవులు, వణికే శరీరం స్వరూపు ప్రశ్నకు జవాబిచ్చాయి. స్వప్న పాతాళం అడుక్కి తల్లకిందులుగా జారిపోతున్నట్లుగా పిలిచాడు. నేను చివరి వీడ్కోలు తీసుకోవడానికి వచ్చాను ఎలాగో గొంతు పెగుల్చుకొని అంది. నువ్వు ఎంత పిరికిదానివా? పిరికిదాన్ని కాదు, బానిసని, ఖైదీని. ఎవరికి? కన్యగా తల్లిదండ్రులకి, పెళ్ళయ్యాక భర్తకి, వయసు మళ్ళాక పిల్లలకి. తరతరాలుగా మా స్త్రీజాతి ఇంతే. చదువుకున్నా సంపాదించుకోగలిగినా మాకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలిగే హక్కు లేదు. ఏ చట్టాలు మా శృంఖలాలను త్రెంచలేవు. ఏ ఉపన్యాసాలు మమ్మల్ని మనుషులుగా నిలబెట్టలేవు.
ఎందుకింత నిరాశ? మీ అమ్మా నాన్న చచ్చిపోతామని బెదిరించటం వల్లేనా? అవి బెదిరింపులే. ఇలా బెదిరించిన వాళ్ళు చచ్చిపోరు స్వప్న. కాకపోయినా మా కుటుంబం నవ్వుల పాలవుతుంది. 2 రోజులు ఒక విశేషంగా చెప్పుకుంటారు. ఆ తరువాత మామూలుగా కలిసిపోతారు. మీ వాళ్ళు మొదట ఎంత తిట్టినా రక్త సంబంధాన్ని, మమతని అంత తేలిగ్గా తెంచేసుకోలేరు. నన్ను భ్రమలోకి, స్వార్థంలోకి లాగొద్దు స్వరూప్. నిజంగా మీకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నది నేను. అయినా మీ నుండి దూరం కావడానికే నిశ్చయించుకున్నాను. ఎందుకో తెలుసా? కన్నవాళ్ల గుండెల్లో నిప్పులు గుమ్మరించి నేను మీ దగ్గర సుఖశాంతులను అనుభవించలేను. మీ ప్రేమకు న్యాయము చేయలేను. కాలక్రమంలో నా తల్లిదండ్రులు నా తప్పును మరిచిపోయి నన్ను దగ్గరికి తీస్తారంటున్నారు కదూ. ఇదే కాలం నన్ను మీరు మరిచిపోయే శక్తినిస్తుంది. ఇక నాకు సెలవు ఇస్తే వెళ్ళిపోతాను. చేతులు జోడించి నిలబడిన స్వప్న ముఖంలో కనిపించినవి కళ్ళు కావు, 2 నిండు కోనేరులు. జోడించిన ఆ 2 చేతుల్ని తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకున్నాడు స్వరూప్. స్వప్న, నా కోసం నీ వాళ్ళని త్యాగం చెయ్యలేవా? వృద్ధంగా అడిగాడు. ప్రాణమైనా త్యాగం చేస్తాను మీకోసం. కానీ ప్రాణం కంటే గొప్పది ధర్మం అనేది. దాన్ని త్యాగం చెయ్యలేను. చేశాక మనిషి బ్రతుకే విలువలేనిది. స్వరూప్, నన్ను మీ మాటలతో బలహీనరాలని చేయొద్దు. మీ ప్రేమతో నన్ను వివసురాలను చేయవద్దు. కరుణ చింపిల్లే ఈ కళ్ళతో నన్ను బంధించవద్దు. స్వరూప్, నన్ను వదిలివేయండి. స్వరూప్ చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. మన ప్రేమకు గుర్తుగా నీ నుండి ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఏమిటి? స్వరూపు స్వప్న నుదురు చుంబించి, ఇది మాత్రమే. వెళ్ళు స్వప్న. ఇంకెప్పుడు నేను నీ కళ్ళబడనని నీకు హామీ ఇస్తున్నాను అన్నాడు. అని అక్కడ నిలబడలేదు. గబగబా వెళ్ళి తన స్కూటర్ స్టార్ట్ చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. గడ్డిలో కుప్పగా కూలిపోయి దయనీయంగా రోధించసాగింది స్వప్న. అయిపోయింది. ఇక్కడ పెంచుకున్న ప్రేమలతను తన చేతులతో ఇక్కడే చిన్నాభిన్నం చేసేసింది. ఈ చోటికి స్వరూప్ని వెతుక్కుంటూ తనెప్పుడూ రాదు. స్వరూప్ కూడా రాడు. స్వరూప్ ఎప్పుడూ కూర్చునే ఈ చోటును ఆప్యాయంగా తడిమింది స్వప్న. ఆ గడియ వస్తే కళ్యాణం అదే అయిపోతుందన్న ఉదాసీనత్వం వదిలిపోయింది విశ్వేశ్వరయ్యకు. కూతురికి వెంటనే పెళ్లి చేసి పంపేయాలని సంబంధాల కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని తిరగడం మొదలెట్టాడు. ఇది వరలో నా బిడ్డ బిఏ చదివింది కదా, ఎంఏనో అంతకంటే ఎక్కువ చదివినవాడో కావాలి అనేవాడు. ఇప్పుడు అలాంటిదేం పెట్టుకోలేదు. సంప్రదాయ కులస్థుడై కూటికి గుడ్డకి లోపం లేకపోతే చాలన్నట్లుగా ఉన్నాడు. ఏ సంబంధం తెచ్చినా వ్యతిరేకించే స్థితిలో లేదు స్వప్న. తల నరకడానికి ఏ కత్తి అయితేనేమో అన్నట్లుగా జడత్వం దాల్చిందామె. నీ కూతురికి కట్నం డబ్బులు సంపాదించి పెట్టడానికే నన్ను కన్నావా అని అడిగే పురుషోత్తం ఇప్పుడు ఏ సంబంధానికైనా వాళ్ళ నుండి ఎంత కట్నం పెండడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఈ సంగతి తెలిసి సుజాతకి కంపరమెత్తింది. ఆమె పురుషోత్తం మీద అనురాగం పెంచుకున్న మనిషి, అతనితో జీవితం పెనవేసుకోవాలని తాపత్రయపడుతున్న మనిషి. ఒకరోజు దిగులుగా తండ్రికి చెప్పింది విషయం. నాన్న, పురుషోత్తానికి సంబంధాలు వస్తున్నాయట. నిన్ను చేసుకుంటానని మాటిచ్చాడు కదమ్మా. ఏమో, నిన్న కలుసుకొని మాట్లాడాలని చూస్తే ముఖం తప్పించాడు. నేను కనుక్కుంటాలే అమ్మా. ఆ రోజే వెళ్ళి విశ్వేశ్వరయ్యను కదిలించాడు సేనయ్య. మా వాడికి 15,000 కట్నం ఇస్తే తప్ప ఏ సంబంధము ఖాయపరచను ఖచ్చితంగా చెప్పేశాడు విశ్వేశ్వరయ్య. 15,000? ముక్కున వేలుంచుకున్నాడు సేనయ్య. నీ కొడుకు చదివింది బిఏనే కదా, చేస్తున్నది రెవెన్యూ ఆఫీసులో ఎల్డీసీనే కదా. నువ్వు నీ తాతలు సంపాదించి పెట్టిన ఆస్తి ఏమీ లేదు కదా. నీ కొడుకు 15,000 విలువ చేస్తాడా? నీ ఆశ కాకపోతే ఒళ్ళు మండిపోయి అన్నాడు సేనయ్య. బావ వరసే కాబట్టి వెనక ముందు ఆడాల్సిన పనేం కనిపించలేదు ఆయనకి. ఎంఏలు అటెండర్ పోస్టుకి ఎగబడుతున్న కాలం ఇది. ఇంజనీర్లు, డాక్టర్లు ఉద్యోగాలు లేక గోళ్లు గిల్లుకుంటున్నారు. నా కొడుకు చేసేది ఎల్డీసీ అయినా పర్మనెంట్ జాబు. తహసీల్దార్ వరకు ప్రమోట్ అవుతాడు. 2 చేతులా సంపాదిస్తాడయ్యా. ఈ లెక్కన 15,000 తక్కువే. ఏమిచ్చినా కట్నం ఇచ్చేది ఒక్కసారే కదా, మళ్ళీ మళ్ళీ ఇవ్వరు కదా. ఎందుకు? పెళ్ళైన ప్రతిదానికి నీ కొడుకు చేత విడాకులు ఇప్పిస్తూ పో. కట్నం కావలసినన్నిసార్లు కొట్టొచ్చు. ఎంతకు నీ కడుపు మంట ఏమిటయ్యా? విశ్వేశ్వరయ్య చొరచొరా చూశాడు. మా సుజాతను మీ పురుషోత్తం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. ఈ కాలంలో ఆడపిల్ల తల్లిదండ్రులు తెలివి మీరిపోయారనడానికి ఇదో నిదర్శనం. కాస్త కంటికి నదురుగా కనిపించిన పిల్లాడికి పిల్లను ఎరగా వేసి వాడిని వల్లోకి లాక్కోవడం, కానీ కట్నం లేకుండా పిల్ల పెళ్లి దాటించడం.
అలాగా నువ్వదే పని చేస్తున్నావా బావా? నాకేం అంత కర్మ పట్టలేదు. పురుషోత్తానికి వచ్చిన కట్నం తీసి స్వప్న పెళ్లి జరిపిస్తాను మహారాజుల. ఒక ఇల్లు కూల్చి ఒక ఇల్లు కట్టడం అన్నమాట. నీకు ఓ ఇంజనీర్ కొడుకున్నాడు కదా, ఏ ఇల్లు కూల్చకుండానే పెళ్లి చేస్తావా? చక్, నేను నీలాగా పిల్ల పెళ్లి పేరు చెప్పి కట్నం తీసుకోవడాన్ని సమర్థించను. నా పిల్లకు పెళ్లి కాకపోయినా సరే నేను మాధవ్కి కట్నం తీసుకోను. ఇప్పుడు అలాగే అంటావు, ఎప్పుడు ఇదే మాట అంటాను. కావాలంటే మీ స్వప్నని మాకివ్వు, కానీ కట్నం లేకుండా మా మాధవ్కి చేసుకోకపోతే చూడు, నోరు జారానని పశ్చాత్తాపడవు కదా. నేను మొదటి నుండి ఒక ఆదర్శానికి కట్టుబడి నడుచుకునేవాడిని, సేనయ్య దర్పంగా అన్నాడు. ఎదురు బియ్యం అంత మంచిది కాదంటారు. అయినా ఎవరి నుదుటి రాతలు వాళ్లవే. మా స్వప్నని మీ మాధవికి చేసుకునే పక్షంలో మీ సుజాతని మా పురుషోత్తానికి చేసుకుంటాను. తదాస్తు అన్నారేమో దేవతలు. 2 పెళ్ళిళ్ళు 15 రోజుల్లో తిరుపతి కొండ మీద జరిగిపోయాయి. మాధవ్, రే మాధవ్! ఇళ్ల కోసం గాలిస్తూ తిరుగుతున్న మాధవ్ని వెనక నుండి పరిచిత కంఠం పిలిచింది. వెనుతిరిగాడు. స్వరూప్ బిఈలో తన క్లాస్మేట్, ప్రాణ స్నేహితుల్లో చెప్పుకోదగినవాడు. గబగబా అంగలు వేస్తూ స్వరూప్ని సమీపించాడు మాధవ్. నువ్విక్కడే ఉంటున్నావా? ఎక్కడ పనిచేస్తున్నావురా? మాధవ్ చెప్పాడు. నువ్వు ఏ ఆఫీసులో పనిచేస్తున్నావు? ప్రస్తుతం సెలవులో ఉన్నాను. ఇక్కడికే ట్రాన్స్ఫర్కి ట్రై చేస్తున్నాను. 1-2 వారాల్లో ఆర్డర్స్ రావచ్చు. పదరా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటున్నావా? నాన్నగారు సాగర్లోనే పనిచేస్తున్నారు. కింది పోర్షన్ అద్దెకిచ్చేశాం, పై పోర్షన్లో నేనున్నాను. స్కూటర్ మీద ఇద్దరు స్వరూప్ ఇంటికి వచ్చారు. ఇక చెప్పరా కబుర్లు. ఇక్కడెక్కడికి వచ్చావు? అద్దెకు ఇల్లు కావాలరా. మూడం వెళ్ళాక మా శ్రీమతిని తీసుకొస్తున్నాను. వెడ్డింగ్ కార్డు ఇవ్వకుండానే పెళ్లి చేసేసుకున్నావా? పెళ్ళి అనుకోకుండా తొందరగా జరిగిపోయింది. చాలామందికి వెడ్డింగ్ కార్డు అందనే లేదు. ఏ ఊరు పిల్ల? మా ఊరే. మాకు కావలసిన వాళ్లే. మా చెల్లెల్ని వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి ఆమెను నేను చేసుకున్నాను. ఏమైనా లవ్? అలాంటివేం లేదు. మా నాన్నగారు ముహూర్తం పెట్టి టెలిగ్రామ్ ఇచ్చారు నాకు. పిల్లని చూడకుండానే పుస్తి కట్టేశావన్నమాట. మా ఊరే కదా. ఆ అమ్మాయిని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాననుకో, కానీ ఆ అమ్మాయే నా భార్య అవుతుందనుకోలేదు. నౌకర్ని పంపించి టీ తెప్పించాడు స్వరూప్. మాధవ్కి ఇచ్చి తను తీసుకున్నాడు. నీ ఎరికలో ఏమైనా ఇళ్ళుంటే చెప్పరా. ఒక పని చెయ్యి. ఏమిటి? ఈ పై పోర్షన్ 5 గదులది. నేను 2 గదుల్లో సర్దుకుంటాను. మిగతా 3 గదుల్లో మీరుండొచ్చు. అయితే రెంట్ తీసుకోవాలి. స్నేహితుడు అనిస్తున్నాను. ఈ పోర్షన్ మా కోసం అట్టపెట్టుకోవడం అలవాటు. అమ్మవాళ్ళు ఎప్పుడైనా వస్తే దిగుతారు. ఎంత స్నేహితుడు అయినా ఊరికే నీ ఇంట్లో ఉండాలంటే నా వల్ల కాదు. అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి? నువ్వు హోటల్ నుండి టీ, టిఫిన్ ఏమీ తెప్పించుకోకూడదు. మా దగ్గరే భోజనం చేయాలి. మీ ఆవిడ వంట బాగా చేస్తుందా? నవ్వుతూ అడిగాడు. ఏది? ఆవిడ వంట చూసే అవకాశం ఎక్కడా? పెళ్ళవుతూనే జ్వరంలో పడింది. శోభనం వాయిదా పడింది. ఇంతలో మోడమి రాక్షసిలా వచ్చేసింది. ఆ రోజు మాధవుని వదిలిపెట్టలేదు స్వరూప్. తనతో ఉంచేసుకున్నాడు. హోటల్లో భోంచేసి సినిమా చూసి వచ్చారు. అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకున్నారు. నీలో ఏదో మార్పు కనిపిస్తోందిరా స్వరూప్ అన్నాడు మాధవ్. ఏం మార్పు? ఇదివరకులా ఉత్సాహంగా గంతులు వేయడం లేదు. నీ ముఖంలో ఉండి ఉండి పరధ్యానంలో మునిగిపోతున్నావు. నీ మనసు నీది కానట్లుగా, అది మరొకరిదైనట్లుగా విషాదంగా మూలిగాడు స్వరూప్. అది మరొకరిది కావడమూ జరిగింది. ఆవిడ చేత నిర్దాక్షిణ్యంగా నలిపివేయబడ్డమూ జరిగింది. ఇలాంటిదేదో జరిగి ఉంటుందని నీ ముఖం చూసే అనుకున్నాను. ఇలా ఎలా జరిగింది స్వరూప్? బాధ తుణికిసలాడే స్వరంతో ప్రశ్నించాడు. మా మనసులు కలిశాయి కానీ కులాలు కలవలేదు. మేం పెళ్లి చేసుకోవడం జరిగితే వాళ్ళ నాన్న దోలాన్ని కూరేసుకు చస్తానన్నాడట. వాళ్ళమ్మ బావిలో దూకి చస్తానందట. పిచ్చిది, బెదిరిపోయింది. నువ్వు ధైర్యం ఇవ్వలేకపోయావా? అయినా ఈ కాలంలో కులం కోసం దోలాన్ని ఊరేసుకు చచ్చేవాళ్ళు ఎవరున్నారా? ఉన్నారనడానికి నా ప్రేమ కథే సాక్ష్యం. ఇంతకీ నీ కథానాయికి ఎక్కడా? ఈ సిటీలోనేనా? స్వరూప్ చెప్పాడు. మాధవ్ కనుబొమ్మలు ముడిచి, మా ఊళ్ళోనా? టీచరా? పేరేమిటి? అడిగాడు. స్వప్న. సూటిగా ముఖానికి గురు చూసి బాంబు విసిరినట్లుగా అయ్యింది. స్వప్న టీచర్. స్వరూప్ ప్రేయసి, తన భార్య. కులాలు కలవని కారణంగా విడిపోయిన ప్రేమ జంట. స్వరూప్ ఆవలించి, ఇక నిద్రపోరా, 12 దాటినట్టుంది అన్నాడు నిద్రపోవడానికి తను ఒత్తిగిలి పడుకుంటూ. స్వరూప్ కొద్దిసేపట్లో నిద్రపోయాడు కానీ మాధవ్కి నిద్ర పట్టలేదు. ఫలానా రోజు నీ పెళ్లికి ముహూర్తం ఖాయపరిచాం. సెలవు పెట్టి వెంటనే బయలుదేరిరా.
అంటూ తండ్రి టెలిగ్రామ్ ఇచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనలు అతని మనఃఫలకం మీద సినిమా రీల్లా కదలసాగాయి. తండ్రి టెలిగ్రామ్ మాధవ్ని స్థాణువులా చేసింది. పిల్లను తను చూడకుండా, పిల్లను తను మెచ్చకుండానే తన పెళ్లికి ముహూర్తం పెట్టించేశాడా నాన్న? కాబోయే భార్య మీద తనకు కొన్ని ఆశలున్నాయి. ఉద్యోగం చెయ్యకపోయినా కాస్త చదువుకున్నది, సంస్కారవతి కావాలి. గొప్ప సౌందర్యవతి కానక్కర్లేదు, కానీ తన పర్సనాలిటీకి, అందానికి సరైనదై ఉండాలి. బొత్తిగా పతివ్రత శిరోమణి అక్కర్లేదు, కానీ తనని అర్థం చేసుకుని తన జీవితంలో పాలు నీళ్ళలా కలిసిపోయేదవ్వాలి. కలత మనసుతోటే మాధవ్ ఇంటికి చేరాడు. పిల్ల వివరాలు తెలిసాక కానీ అతని గుండెల మీద బరువు దిగలేదు. స్వప్న తన చిన్నప్పటి నుండి ఎరిగిన పిల్లే. తన ఊహల్లో సరిపోయే వధువు ఆమె. తండ్రిని మనసులోనే ప్రశంసించి కృతజ్ఞత చెప్పుకున్నాడు. పెళ్లిలో స్వప్న ముభావత కొంచెం బాధ కలిగించినా అది పెళ్లి కూతురికి సహజంగా కలిగే సిగ్గుగా సరిపెట్టుకున్నాడు. శాస్త్రి గారి చేత శోభనానికి ముహూర్తం తన వాళ్ళు పెట్టిస్తున్నారు. స్వప్నకి రాత్రి నుండి జ్వరంగా ఉందని, ఈరోజు నోట్లో మంచినీళ్లు కూడా పొయ్యకుండా పడుకుందన్న కబురు మోసుకు వచ్చాడు విశ్వేశ్వరయ్య. ఆ మాట విన్నాక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు మాధవ్. స్వప్నని చూడడం కోసం బయలుదేరాడు. ఒక్కరోజు జ్వరానికే స్వప్న బట్టపీలికలా పడి ఉంది. జ్వరం వేడికి ముఖం ఎర్రగా కందిపోయింది. స్వప్న పక్కన ఎవరూ లేకుండా చూసి మాధవ్ స్వప్న బొగ్గలు నిమిరాడు. స్వప్న మూలిగింది. నేను స్వప్న, మాధవ్ని. ఎలా ఉంది? నిన్న మొన్నటిదాకా స్వప్నే. ఆ తాళి కట్టడంతోనే ఎంత మమకారం ఎక్కడి నుండి వచ్చేసింది? ఈమె నాది, నా భార్య అనుకోవడంలో ఎంత మమకారం పెనవేసుకుంది మనసుకి. అబ్బా, తలనొప్పి. కళ్ళు తెరవకుండానే నీరసంగానే చెప్పింది. మాధవ్ పక్కనే ఉన్న విక్స్ తీసి కణతలకు రాశాడు. కాసేపు తలపట్టాడు. కమలమ్మ అల్లుడు కోసం టీ తీసుకువచ్చింది. 3 రోజుల వరకు స్వప్నకు ఆ జ్వరం వదలనే లేదు. 4వ రోజు కాస్త లేచి కూర్చుంది. మోడమి రావడంతో శోభనం వాయిదా పడింది. వచ్చే నెల 21కి ముహూర్తం కుదిరింది. ఇల్లు చూసుకునిరా, స్వప్నని తీసుకెళ్ళొచ్చు. ఆమెకు కూడా అక్కడికే ట్రాన్స్ఫర్ ట్రై చేద్దాం. ఇద్దరూ ఒకే చోట ఉండొచ్చు అని చెప్పాడు సేనయ్య. ప్రయాణానికి సిద్ధమై బయలుదేరే ముందు స్వప్నతో చెప్పడానికి మామగారింటికి వచ్చాడు మాధవ్. స్వప్నని స్నానం చేయించి అట్టలు కట్టిన జుట్టు దువ్వుతోంది వాళ్ళమ్మ. 3 రోజుల జ్వరానికే ఎన్నో రోజులుగా జ్వరపడ్డదానిలా నీరసించిన స్వప్నను ఆప్యాయంగా చూశాడు మాధవ్. కమలమ్మ అల్లుడు రావడం చూసి దువ్వడం మధ్యలోనే ఆపి స్వప్నని ఒక్కదాన్ని గదిలో వదిలి వెళ్ళింది. కూర్చోండి. స్వప్న కుర్చీ జరిపింది. ఎక్కువ టైం లేదు, నేను వెళుతున్నాను. వచ్చే నెల వచ్చేస్తాను. నువ్వు లీవ్ పెట్టి నాతో రావడానికి సిద్ధంగా ఉండాలి. ఈలోగా నీకు ట్రాన్స్ఫర్ వస్తే సరే. దానికోసం నాన్నగారు గట్టిగానే ట్రై చేస్తున్నారనుకో. తల చిక్కును నెమ్మదిగా తీసుకుంటూ మౌనంగా ఉంది స్వప్న. వెళ్ళాక ఉత్తరం రాస్తాను, జవాబు రాస్తావు కదూ? స్వప్న తలూపింది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయా? ఏం మాట్లాడను? స్వప్న బలవంతంగా నవ్వింది. పుట్టిన పాపాయికి ఏడుపు నేర్పమన్నట్టుగా ఉంది. జోక్ చేశా. పంతులమ్మవి, పాఠాలు నువ్వు చెప్పాలి గాని. చాప మీద తల బాగా వంచేసి కూర్చున్న స్వప్న నుండి సమాధానం రాలేదు. వేళ్లతో జుట్టు కొనల్లో పడిన చిక్కులు విడదీసే ప్రయత్నం చేస్తోంది. మామగారు బావమరిది రావడంతో మాధవ్కి స్వప్నతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం తప్పిపోయింది. మాధవ్ సిటీలో ఇల్లు తీసుకోవడం గురించి, స్వప్న ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడారు. మాధవ్కి టైం కావడంతో లేచాడు. వచ్చాక సుదీర్ఘమైన లేఖ రాశాడు స్వప్నకి. తన ప్రేమనంతటినీ అక్షరాల్లో పొదిగి తనలో పొంగి పొరలిన భావావేశానికి స్వప్న నుండి వచ్చిన జవాబు 2 వాక్యాలు. నేను క్షేమం. కాస్త ఆలస్యమైనా ఇల్లు కాస్త మంచిదే తీసుకోండి. అంతవరకు నాకు ట్రాన్స్ఫర్ వస్తే సరే, కాకపోయినా సెలవు పెట్టగలను. స్వప్న. తనకు కలిగిన ఊహలు స్వప్నకి కలగనందుకు కొంచెం విచారం కలిగినా అదంతా స్త్రీ సహజమైన సిగ్గుగా సరిపుచ్చుకోవడానికే ప్రయత్నించాడు. స్వప్న ముభావతకు అర్థం ఇప్పుడు తెలుస్తోంది. పెళ్లికి పూర్వమే మనసు మరొకరికి అర్పించిన మోగబోయిన బొమ్మ స్వప్న. ఆ బొమ్మతో కాపురం చేయడం తనకి సాధ్యమేనా ఆలోచిస్తున్నాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.